హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో వెలుగుచ్చిన అభిప్రాయాలు జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. సో దీన్ని బేస్ చేసుకొని ఎటువంటి ట్రేడ్స్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయొద్దు. మీరు మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ని కన్సల్ట్ చేసి మాత్రమే మీ ఫైనాన్షియల్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీరు తీసుకోండి. సో ఈరోజు వీడియోలో సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తూ ఒక స్టాక్ ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఆ ఆపర్చునిటీ ఏ స్టాక్లో ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ లెవెల్స్ ఇప్పుడు ట్రేడింగ్ ఎక్కడ అవుతుంది, సో ఎంట్రీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈరోజు నిఫ్టీ చార్ట్ కనుక చూస్తే సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అవుతూ సో డౌన్వర్డ్స్ 23,560 లెవెల్స్ని టచ్ చేస్తుంది. మీరు ఈ లాస్ట్ 8 డేస్ కనుక సో ఆల్మోస్ట్ 20th డిసెంబర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మేము 15 మినిట్స్ చార్ట్లో ఉన్నాం మనం. సో ఈ క్యాండిల్స్ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్. సో ఈ చార్ట్ కనుక చూస్తే లాస్ట్ 8 డేస్ నుంచి 20th డిసెంబర్, 20th, 23rd, 24th, 26th, 27th, 30th, 31st అండ్ ఈవెన్ ఈ రోజు కూడా సో లెవెల్స్ చూస్తే మీకు 23,950, 23,900 నుంచి 23,530 ఈ రేంజ్ మధ్యలోనే అంటే కన్సాలిడేట్ అవుతుంది. ఓవరాల్గా మార్కెట్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయితే కానీ అంటే 23,500 లెవెల్స్ కింద డెసిసివ్గా క్లోజ్ అయినా, లేదంటే 23,900 పైన డెసిసివ్గా అప్ సైడ్లో క్లోజ్ అయినా, సో అప్ సైడ్లో క్లోజ్ అయితేనేమో పాజిటివ్ ట్రెండ్ అంటే మనము బై చేసుకునే అవకాశం ఉంది. అట్లానే 23,500 దిగువన కనుక అంటే లోలో కనుక క్లోజ్ అయితే మనం ఇంకా లోయర్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే ప్రస్తుతానికి మాత్రము మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకేమన్నా ఆపర్చునిటీ ఉందా? సో ఈ లెవెల్స్లో 23,758 ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయింది. సో మీరు చూస్తే 23,650లో క్లోజ్ ఓపెన్ అయినప్పటికీ కూడాను మీకు ఒక్కసారి ఆల్మోస్ట్ 10:30 ఎప్పుడు ఒక క్యాండిల్ అంటే బాగా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేసేసి అప్ సైడ్ తీసుకెళ్ళి ఆ తర్వాత ఈరోజు ఓపెనింగ్ ఎక్కడైతే ఉందో 23,680 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటూ మరలా అప్ సైడ్ వస్తూ మరలా సపోర్ట్ తీసుకుంటూ అంటే ఈ రోజు మార్కెట్ ట్రెండ్ వచ్చేసేసి పాజిటివ్గా మూవ్ అవటం కూడాను కొద్దిగా స్ట్రెంగ్త్ చూపించగలిగింది. సో ఈ రోజు ఓవరాల్గా నిఫ్టీ వచ్చి స్ట్రెంగ్త్ చూపించగలిగింది. సో ఈ స్ట్రెంగ్త్ కంటిన్యూ అవుతుందా, సో లేదంటే మరలా డ్రాప్ అవుతుందా? సో ప్రస్తుతం వచ్చేసేసి మార్కెట్ లెవెల్స్ కనుక చూస్తే బాగా సెల్ ఆఫ్లో ఉంది. సో ఈ రోజు హై చూస్తే 23,830. సో రేపటికి కూడాను 23,830 పై లెవెల్స్లో క్లోజ్ అయితే మాత్రమే ఒక్కసారి 23,830 అబోవ్ గనక మూవ్ అయితే సో మనం స్లైట్ పాజిటివ్ అంటే మనం పిఈని సెల్ చేసుకుంటూ, సో ఎక్కడ పిఈని 23,500 పిఈని అంటే మనం సేఫ్ సైడ్ ఉండాలి అంటే 23,500 పిఈని సెల్ చేసుకుంటూ, అయితే ఈ వీక్ సెల్ చేయొద్దు. అంటే రేపు ఎక్స్పైరీ ఉంది కదా, రేపటి రోజుకి ఎక్స్పైరీకి సెల్ చేయొద్దు. ఆ తర్వాత వీక్ సో వచ్చే వారానికి సంబంధించిన పిఈని మాత్రమే సెల్ చేసుకుంటూ, సో దానికి కూడాను స్టాప్ లాస్ మీరు స్టాప్ లాస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 23,300 లేదంటే 23,200 ఆ రేంజ్లో మీరు హెడ్జ్ తీసుకుంటూ ఎప్పుడు 23,860, 820 అబోవ్ క్లోజ్ అయితేనే ఏదైనా ఒక 15 మినిట్స్ క్యాండిల్. ఎందుకంటే ఈరోజు 23,820 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ వచ్చేసింది. సో ఇది మీకు రెసిస్టెన్స్ కింద ఫస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అట్లానే సో ఈ రోజు ఫస్ట్ సపోర్ట్ తీసుకుని చూసారా, అప్ సైడ్ క్యాండిల్ మూవ్ అయిన తర్వాత ఫస్ట్ సపోర్ట్ 23,680, 23,680 లెవెల్స్ దిగువన కనుక మీకు ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే సో మీరు సిఈ సైడ్ అంటే 23,800 సిఈని సెల్ చేసుకుంటూ 23,900 కానీ 24,000 సిఈని హెడ్జ్గా తీసుకుంటూ నెక్స్ట్ వీక్ సంబంధించి చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ సంబంధించి మీరు ఈ స్ట్రైక్ ప్రైసెస్లో మీరు ట్రేడ్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఒకసారి మీ ట్రేడింగ్ స్టైల్ కనుక ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే
మీరు ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ వీక్ అంటే రాబోయే వారానికి, ఈ వారం అంటే రేపు క్లోజింగ్ కాదు, రాబోయే వారానికి లెవెల్స్ మాత్రం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ 23,900 నుంచి 23,500. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మాత్రమే మనం ఎయిదర్ పాజిటివ్ సైడ్ కానీ సెల్ సైడ్ కానీ మనం చూసే అవకాశం ఉంది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. మనం నిఫ్టీలో చూసినట్లుగానే బ్యాంక్ నిఫ్టీలో కూడా కన్సాలిడేషన్ ఫేజ్ నడుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 19th డిసెంబర్ నుంచి మీరు చూస్తే 19th డిసెంబర్ ఏదైతే హై లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో 51,600 నుంచి, సో ఆ రేంజ్లోనే 51,600 నుంచి 50,600 ఈ 1000 పాయింట్ల రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ కదలటం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 19th డిసెంబర్ నుంచి. సో 19th డిసెంబర్ నుంచి ఈ రోజు కూడా క్లోజింగ్ వచ్చేసేసి 51,060. సో 51,060, 51,065 మీద క్లోజ్ అయింది. అంటే 51,000 లెవెల్స్ మీద క్లోజ్ అయినప్పటికీ కూడాను సో అంత స్ట్రెంగ్త్ నిఫ్టీలో ఉన్నంత స్ట్రెంగ్త్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో చూడలేదు. సో అయితే కన్సాలిడేషన్ ఓవరాల్ గా ఈ రోజు మొత్తము కన్సాలిడేషన్ లోనే బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే సో మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అంటే, సో మీకు ఫస్ట్ ఈ రోజు హై అయితే ఏదైతే ఉందో 51,320, సో ఆ రేంజ్ ని క్రాస్ చేసి 15 మినిట్స్ క్యాండిల్ మీరు చూడాల్సింది. 15 మినిట్స్ క్యాండిల్ అంటే 15 మినిట్స్ క్యాండిల్ అంటే కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ 15 మినిట్స్ క్యాండిల్ కనుక 51,320 అబౌవ్ క్లోజ్ అయితే మీరు పిఈ ఎక్కడ పిఈని 50,600 ఆ రేంజ్ లో 50,600 లాస్ట్ 10 days నుంచి మీకు సపోర్ట్ ఉంది కాబట్టి 50,600 మీరు సెల్ చేసుకుంటూ అట్లానే 50,200 లేదంటే 50,300 పిఈని హెడ్జ్గా చేసుకుంటూ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అట్లానే ఒకవేళ మార్కెట్స్ కనుక కిందకి మూవ్ అయితే, సో ఈ రోజు ఫస్ట్ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత సో ఇక్కడ డౌన్ క్యాండిల్ తీసుకుంది కదా, అప్ క్యాండిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ 50,000 అప్రాక్సిమేట్గా 50,800 అనుకోవచ్చు. సో ఈ 50,800 లెవెల్స్ కిందకి రానంత కాలం, ఒకవేళ 50,800 కిందకి కనుక వస్తే మీరు 51,300 సిఈని సెల్ చేస్తూ 51,600 సిఈని బై చేసుకుంటూ హెడ్జ్ని మెయింటైన్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా రేపటి రోజుకి ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా లాస్ట్ 10 days నుంచి ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉందో 51,600 నుంచి 50,600, సో ఈ రేంజ్ అనేది మీరు కీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ డెసిసివ్ కనుక 51,600 అబౌవ్ కనుక క్లోజ్ అవ్వగలిగితే మీకు అప్పర్ సైడ్ చూడొచ్చు. 400 to 500 పాయింట్స్ అప్పర్ సైడ్ మీరు చూసే అవకాశం ఉంది. అట్లానే 50,600 కింద కనుక క్లోజ్ అయితే సుమారుగా 50,000 ఇంతకు ముందు లో ఏదైతే ఉందో 50,100 ఆ రేంజ్ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపటికి లెవెల్స్. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కేర్ఫుల్ గా ట్రేడ్ చేయండి. అయితే ట్రేడ్స్ ఎప్పుడు కూడాను 2 o'clock, సో ఆఫ్టర్నూన్ 2 o'clock మాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. 2 o'clock తర్వాత బాగా వాలటిల్ గా మూవ్ అవుతుంది. సో పొజిషన్స్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి బిగ్ ప్లేయర్స్. సో 2 o'clock మాక్సిమం మీ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఎంత ప్రాఫిట్ ఉన్నా సరే మీరు మాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. అంతకంటే డికే కోసం మీరు వెయిట్ చేసినా కూడా ఒక్కోసారి అగ్రెసివ్ మూవ్స్ వచ్చినాయి అంటే మీ ప్రాఫిట్ మొత్తము మీరు కోల్పోవాల్సి వస్తుంది. సో 2 o'clock మాక్సిమం క్లోజ్ చేసేటట్లుగానే మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. సో అట్లానే నెక్స్ట్ ఒక స్టాక్ చూద్దాము. ఆ స్టాక్ వచ్చేసేసి క్యాన్ఫిన్ హోమ్స్. సో క్యాన్ఫిన్ హోమ్స్ వచ్చేసేసి చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇది డైలీ చార్ట్ లో ఉంది. ఇప్పుడు మీరు చూసిన చార్ట్ డైలీ చార్ట్ 200 DMA 820లో ఉంది. సో మనం లాస్ట్ టైం ఒకసారి ఆనంద్ రాతి వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు మనం చూసుకున్న లెవెల్స్ వచ్చేసి 820, కానీ ఇప్పుడు 730 లెవెల్స్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 730 అనేది లాస్ట్ 1 year మీరు చూస్తే ఆల్మోస్ట్ 17th May ఆర్ మేబీ ఇంకా చూద్దాము, ఇంకా లోయర్ లెవెల్స్ కనుక చూస్తే సో ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి, సో 26th October 23rd నుంచి కూడాను 720 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో 720 దగ్గర మీరు ఎక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇది 200 DMA అని, ఆ డిఎంఏని మాత్రము టెస్ట్ చేసే అవకాశం ఉంది. 820కి అంటే ఆల్మోస్ట్
15% ఈజీగా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ కనుక అయితే, స్వింగ్ ట్రేడర్ కనుక అయితే 820 లెవెల్స్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 190 రూపీస్ టు 100 రూపీస్ మీరు ప్రాఫిట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ స్టాక్ లో మీరు పొజిషన్ తీసుకోవాలంటే 720. సో విత్ ఆల్మోస్ట్ 700 లెవెల్స్ దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే 30 రూపీస్ స్టాప్ లాస్, 90 రూపీస్ ప్రాఫిట్. సో ఇది ఈ స్టాక్ లో మీరు సో మాక్సిమం దీన్ని ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ ద వీడియో ఇఫ్ feel that it is useful for your friends, colleagues or relatives. Video share cheyandi. Atlane please subscribe the channel. Please subscribe the channel, friends. Thank you.